దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ప్రేమ. ఎస్తేరు గ్రంథం 2 అధ్యాయం 7 ప్రకారము తల్లిదండ్రులు లేని ఎస్తేరును తన ప్రాణానికి ప్రాణముగా పెంచాడండి. ఎందుకనగా ఎస్తేరు తల్లిదండ్రులు మరణించిన తరువాత మొర్దెకై ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించాడండి. ఎస్తేరు అంటే పినతండ్రి అయిన మొర్దెకైకి చాలా ఇష్టము. అందుకనే ఆమెను చాలా భయభక్తులతోటి దేవుడే ఇక లోకం అన్నట్లుగా పెంచాడండి. తాను ఒక రోషము కలిగిన దైవజనుడు, అందుకని అట్లా పెంచాడండి. భారం కలిగిన దైవజనుడు, యూదుల పక్షముగా పోరాడుచున్న దైవజనుడు, రాజులను కాపాడుకున్న వ్యక్తి. తల్లిదండ్రులు చనిపోయారని ఎస్తేరును తన బిడ్డగా స్వీకరించాడు. అన్నీ తానే పెంచి పెద్ద చేశాడండి. రాణిగా అదృష్టాన్ని పరీక్షించుకునే ఒక అవకాశము సకల ప్రజానికానికి రాగా కన్యకలందరి షూషాను కోటలోనికి అంతఃపురము కన్యకలకే ఆహ్వానము. కానీ వారి తల్లిదండ్రులకు వేరే వారికి లోపలికి పోయే అవకాశం ఉండదు కదండి. బయట వారిని లోపలికి రానియరు కదా. మొర్దెకై అంతఃపురం ఎదురుగా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి అటు ఇటు తిరుగుచూ ఉండేవాడట. లోపలికి రానియరు కదా. చాలా దుఃఖపడుచూ ఉన్నాడు. ఎస్తేరు మీద అంత ప్రేమ, చూడకుండా ఉండలేడు ఒక్కరోజు కూడా. తన కుమార్తెగా స్వీకరించిన ఎస్తేరు ఎలాగున్నదో అంతఃపురంలోనికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏమి సంభవిస్తుందో అని చూడడానికి రోజు వచ్చేవాడట. ఏయ్ బాబు, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ తిరుగుతూ ఉన్నావు అంటే, అయ్యా మా పాప ఉందండి, ఒక్కసారి పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతానని వారిని బ్రతిమలాడుకునేవాడంట. గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ అని మొర్దెకై. ఆహా అలాగునా, వారు బయటికి రాకూడదు, వెళ్ళు అనగానే సరే కానీ మాట్లాడను కానీ ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, దయ ఉంచండి అనినప్పటికీ కూడా అలాగ కూడా కుదరదు. ఎందుకు మమ్మల్ని ఇలాగ విసిగిస్తూ ఉంటావు అని అంటుంటే కూడా ఒక్కసారి చూసి వెళ్ళిపోతానయ్యా అని వారిని బ్రతిమలాడుతున్నాడండి. ఇంకొకసారి ఇలాగున అడగవద్దు, మా ప్రాణాలకు మా ఉద్యోగాలకు చాలా ముప్పు అని ఎస్తేరును రమ్మని పిలిచి, ఇదిగో మీ నాన్నగారు వచ్చారని పిలవగానే ఆమె వచ్చి ఆ గుమ్మంలో ఉండి లోపలికి మొర్దెకై రాకూడదు, ఈమె బయటకు రాకూడదు ఎస్తేరు అని అన్నప్పటికీ కూడా లోపలికి రాకుండా అక్కడనే ఉండి చూసి చాలా సంతోషపడ్డాడండి మొర్దెకై. తండ్రి అయిన మొర్దెకై, నాన్నగారు మీరు రాకూడదు ఇక్కడికి, కాపలాదారులు ఉద్యోగాలు కూడా వారికి పోతాయి నాన్నగారు, ఇక రానులే కానీ బాగున్నావా తల్లి, భోజనం సరిగా తింటున్నావా, బాగున్నాను నాన్నగారు, సరేనే కానీ నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎస్తేరు మీద అంత ప్రేమ. అనాథ పిల్లని మరుసటి రోజు గేటు కాపరి దగ్గరికి వచ్చి వారిని విసిగిస్తూ బ్రతిమలాడుతూ మరి ఈ విధంగా దినచర్యగా మారిపోయింది. తండ్రి ప్రేమ ఎంతగా అని వర్ణించలేమండి. శారీరకంగా మొర్దెకై ఎస్తేరును కనకపోయినా సొంత బిడ్డలాగా గుండెల్లో పెట్టుకొని భయభక్తులతోటి పెంచి మరి అంత ప్రేమ ఆమె మీద పెట్టాడండి. అందుకని ఆమె క్షేమం కోసం ప్రయాసపడుతూ రాణి అవ్వాలని అంతగా తాపత్రపడే బంధుమిత్రులు ఎవరైనా ఉంటారో లేదో తెలియదు, కానీ ఆత్మీయ తల్లులకు ఆత్మీయ తండ్రులకు ఈ బాధ్యత దేవుడు ఇచ్చాడండి. ఇందులో సంతోషకరమైన విషయం ఏమనగా ఎస్తేరు కూడా తండ్రి అయిన మొర్దెకై పట్ల ఎంతో ప్రేమ, కృతజ్ఞత, నమ్మకత్వము కలిగి ఉందండి. చాలాసార్లు ఆవలి కోణములో అలాగ ఉండదు కదా. తల్లులది తండ్రులది పిచ్చి ప్రేమగా మిగిలిపోతుంది, అంతే అండి. ఇటు రీతిగా ఒక ఆత్మీయ తండ్రిగా మొర్దెకై ఎస్తేరును పెంచిన విధానము ఎంతగా ఆమెను ఆశీర్వదించగలిగాడు దేవుడు అంటే, ఒక మహారాణి అంతగా దేవుడు ఆశీర్వదించాడండి. దానికి కారణం మొర్దెకై ఎంతో భయభక్తులతోటి పెంచి పెద్ద చేశాడు కాబట్టి. ఆమెన్.